నమస్తే. దిస్ ఇస్ శౌర్య. నమస్తే సార్. నమస్తే. సార్, జనరల్ గా మనము అంటే విశ్వగురు ప్రధాని మోదీ అని అనుకుంటూ ఉంటాం. అంటే ఇండియాకున్న ఆ కైండ్నెస్ గాని, అలాగే దేన్నైనా కొంచెం కంట్రోల్ చేయగలిగి చాకచక్యత ఉన్నది అని అనుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించి పాకిస్తాన్ ముఖ్య పాత్ర పోషించింది. పాకిస్తాన్ వల్లనే ఇప్పుడు ప్రపంచ శాంతి జరిగే అవకాశం ఉంది, యుద్ధం ఆగింది అనే వార్త వినిపిస్తుంది. సో దీన్ని అసలు ఎంతవరకు మనం యాక్సెప్ట్ చేయొచ్చు, వాస్తవమే అని అనుకోవచ్చా? అంటే అసలు ఎక్కడ మోడీ పక్కకి వెళ్లాల్సి వచ్చింది అనుకోవచ్చు? మోడీ ఎక్కడ డౌన్ అయ్యారు? ఇప్పుడు యాక్చువల్ గా ప్రపంచాన్ని పాకిస్తాన్ కాపాడింది అన్న టైటిల్ తో వార్తలు ఇంటర్నేషనల్ గా వస్తున్నాయి. ఎందుకంటే బాగా కంగారు పడ్డారు అందరూ కూడా. అంటే ట్రంప్ న్యూక్లియర్ వెపన్ అణుబాంబు ఇరాన్ మీద వేస్తాడనే చాలా మంది నమ్మారు. ఎందుకంటే ఈ స్థాయిలో ప్రకటనలు, అంటే ఒక నాగరికతను నాశనం చేస్తాను, ఒక రాత్రిలో ఇరాన్ ని కంప్లీట్ గా నేలమట్టం చేస్తాను, ఇలాగా ఇప్పటి వరకు ఏ అమెరికా ప్రెసిడెంట్ కూడా ప్రకటనలు ఇవ్వలేదు. అట్లాగే బూతులతో కూడా ఇచ్చాడు. ఈ స్థాయిలో షాక్ అయ్యారు అందరూ. ఈ ట్రంప్ ని, ఇతనికి మైండ్ సరిగా లేదు, ఒక హిట్లర్ కంటే కూడా ఘోరంగా ఉన్నాడు, సో ఇతను ఖచ్చితంగా అణుబాంబు వేసినా వేస్తాడు అనే ఆందోళనలు ప్రపంచం అంతా కూడా వచ్చాయి. అణుబాంబు వేస్తే ఇరాన్ ఒకటే కాదు, ప్రపంచం అంతా కూడా దాని ఎఫెక్ట్ ఉంటది. మనకు కూడా అణుబాంబు వేస్తే ఇరాన్కి 3000 కిలోమీటర్ల దూరంలో మనం ఉంటాం, ఖచ్చితంగా మనకు కూడా రేడియేషన్ ఎఫెక్ట్ ఖచ్చితంగా వస్తుంది. ముఖ్యంగా గుజరాత్ పశ్చిమ తీర ప్రాంతం, హైదరాబాద్ వరకు కూడా ఖచ్చితంగా వస్తుంది. మామూలుగా నేను దాని మీద సపరేట్ వీడియో కూడా చేశాను. అణుధార్మికత అనేది లీక్ అయితే మన దాకా రాదు, కానీ అణుబాంబు వేస్తే మాత్రం బ్లాస్ట్ అయితే ఖచ్చితంగా మన దాకా కూడా వస్తుంది రేడియేషన్. సో అంటే ఆ గాలులు వీచే దాన్ని బట్టి, గాలి వేగము, విండ్ డైరెక్షన్, వీటిని బట్టి మనకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. రెండోది, ఇరాన్ మీద అమెరికా బాంబు వేస్తే రేపు పొద్దున నార్త్ కొరియాను, రష్యాను, చైనాను అమెరికా మీద కూడా వేయచ్చు. సో అలాగా అది ప్రపంచ యుద్ధంగా మారిపోతుంది. మూడో ప్రపంచ యుద్ధం వస్తే మిగిలే వాళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళెవరు అడిగారు అప్పుడు ఒక సైంటిస్ట్ ని, మూడో ప్రపంచ యుద్ధంలో ఏ ఆయుధాలు వాడతారంటే, మూడో ప్రపంచ యుద్ధంలో ఏ ఆయుధాలు వాడతారు నాకు తెలియదు, కానీ నాలుగో ప్రపంచ యుద్ధంలో ఏ ఆయుధాలు వాడతారో నాకు తెలుసు అంటే, ఏ ఆయుధాలు వాడతారంటే రాతి కథలు, సో ఈ ఇనుప వస్తువులు ఇట్లాంటివి వాడతారు. అంటే అర్థం ఏంటి, కంప్లీట్ గా నాగరికత తుడిచిపెట్టుకుపోతుంది. అంటే ట్రంప్ ఏదైతే ఇరాన్ నాగరికత తుడిచిపెడతానన్నాడో అది ప్రపంచ నాగరికతని తుడిచిపెట్టే స్టేట్మెంట్ అది. ఇరాన్ ఒకటే కాదు. సో ఆ స్థాయి ఆందోళన వ్యక్తమైన టైంలో పాకిస్తాన్ దౌత్యం ఫలించి, మీడియేషన్ ఫలించి యుద్ధం ఆగిపోవడం అనేది ఖచ్చితంగా పాకిస్తాన్కి ప్రపంచవ్యాప్తంగా క్రెడిట్ వచ్చింది ఒక్కసారిగా. అరే పాకిస్తాన్ ఆపేసింది అని. ఇప్పటి వరకు పాకిస్తాన్ ఆపుతుందని ఎవరు నమ్మలేదు. సో దీనికి కారణాలు మళ్ళీ వేరే ఉండొచ్చు. అంటే ట్రంప్ సరెండర్ అయిపోదాం అనుకుని ఉండొచ్చు, ట్రంప్కి ఒత్తిళ్లు పెరిగి ఉండొచ్చు, ట్రంప్కి అక్కడ అమెండ్మెంట్ 25th అమెండ్మెంట్ ఉపయోగిస్తున్నచ్చు. ఏమైనా కానీ ఒక మీడియేషన్ రోల్ అయితే పాకిస్తాన్ చేయగలిగింది. సో మరి ఇండియా ఎందుకు చేయలేకపోయింది? ఇండియానే చేయగలదని బ్లూంబెర్గ్ లాంటి సంస్థలు, తర్వాత డగ్లస్ మెక్గ్రెగర్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ నేను కూడా అవన్నీ చూశాను, చదివాను. ఇండియాకి ఆ రోల్ ఉంది. ఎందుకంటే ఇండియా అమెరికా క్లోజ్ గా ఉంది, ఇటు ఇరాన్ తో బాగానే ఉంది, ఇజ్రాయెల్ కి ఎంత క్లోజో మనకు తెలుసు. అంటే యుద్ధంలో ఇన్వాల్వ్ అయిన 3 పార్టీలకి ఇది ఉంది. రెండోది 4వ అతిపెద్ద ఎకనామీ, ఇటు బ్రిక్స్ కి లీడరు, అటు అమెరికాతో క్వాడ్ లో ఉంది, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా కలిసి క్వాడ్ దీంట్లో ఉంది, ఇటు చైనాతో షాంఘై కన్వెన్షన్ లో ఉంది, ఇటు అన్ని రకాలుగా కూడా ఇండియా పొజిషన్ బాగుంది. రెండోది, మోడీకి కూడా మంచి సంబంధాలు వ్యక్తిగతంగా కూడా ఉన్నాయి. కాబట్టి ఇండియా కానీ మీడియేషన్ చేయగలిగిన పరిస్థితి ఇండియాకే ఉంది, పాకిస్తాన్కి లేదనేది అందరూ నమ్మారు. ఎందుకంటే పాకిస్తాన్ సౌదీ అరేబియాతో మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ చేసుకుంది. సౌదీ అరేబియాకి ఇరాన్కి పడదు. మరోపక్క యుద్ధం ప్రారంభానికి ముందు 48 గంటల ముందు ఇజ్రాయెల్కి వెళ్ళింది. ఇజ్రాయెల్లో పోయి మోడీ కౌగిలించుకొని వచ్చాడు. సో ఇజ్రాయెల్కి ఇరాన్కి పడదు. ఇరాన్కి వ్యతిరేకమైన అరేబియా, సౌదీ అరేబియాతో క్లోజ్ గా ఉంది. కానీ మోడీ అటు ఉన్నాడు, ఇటు ఉన్నాడు. ఇజ్రాయెల్తో క్లోజ్ గా ఉండి ఇరాన్తో ఏమో దూరంగా లేడు, ఇరాన్తో కూడా సంబంధాలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితిలో మోడీ చేయగలడు కానీ పాకిస్తాన్ చేయలేదు అనుకున్నారు, కానీ పాకిస్తాన్ చేయగలిగింది. ఇది ఇప్పుడు షాకింగ్ గా ఉంది. అయితే పాకిస్తాన్ ఎలా చేయగలిగింది, మోడీ ఎందుకు చేయలేదు, ఈ విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం. పాకిస్తాన్ ఏంటంటే దానికి అవసరం కూడా ఉంది. 3 రకాల అవసరాలు ఉన్నాయి పాకిస్తాన్కి. ఒకటి ఎనర్జీ.
మనకి 27 దేశాల్లో నుంచి మనం ఆయిల్ దిగుమతి చేసుకునే వాళ్ళం. ఇప్పుడు దాన్ని 41 దేశాలకి మనం ఎక్స్టెండ్ చేసాం. కాబట్టి మనకి హార్మోజ్ నుంచి రాకపోయినా ఆయిల్ రష్యా నుంచో మిగతా దేశాల నుంచి వస్తుంది. హార్మోజ్ నుంచి కూడా మనం 7 షిప్పుల్ని తీసుకురాగలిగాం. ముఖ్యంగా 7 ఎల్పిజి షిప్ ట్యాంకర్లు వచ్చాయి. కానీ పాకిస్తాన్ చూసుకుంటే ఇప్పుడు మనం 85 దేశాలు పెట్రోల్ డీజిల్ పెంచినా మనం పెంచలేదు. కానీ పాకిస్తాన్లో 435 పెట్రోలు, 520 డీజిల్, ఇంకొక 500 కిరోసిన్ ఇలాగ పెంచేస్తారు వాళ్ళు రేట్. దాని మీద నేను సపరేట్ వీడియో చేశాను. సో ఆ స్థాయిలో పాకిస్తాన్కి ఎనర్జీ క్రైసిస్ వస్తుంది. కాబట్టి ఇరాన్ క్రైసిస్ ఇది కాకపోతే పాకిస్తాన్ పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతుంది. రెండోది జియో పొలిటికల్గా ముస్లిం వరల్డ్కి నాయకత్వం వహించే ఒక అవకాశం పాకిస్తాన్కి వచ్చింది. పాకిస్తాన్ ముస్లిం దేశం, ముస్లిం దేశాల మధ్యనే గొడవ ఉంది. కొన్ని ముస్లిం దేశాలేమో అమెరికాకి, ఇజ్రాయెల్కి సపోర్ట్గా ఉన్నాయి. పైగా సున్నీ దేశాలు. పాకిస్తాన్ కూడా సున్నీ దేశమే, కానీ షియా పాపులేషన్ కూడా పాకిస్తాన్లో ఇరాన్ తర్వాత ఎక్కువగా ఉండేది పాకిస్తాన్లో షియాలో. కాబట్టి ముస్లిం ప్రపంచానికి నాయకత్వం వహించగలిగిన ఒక ఇది పాకిస్తాన్కి ఏర్పడింది. ఎందుకంటే ముస్లిం దేశాల్లో అణుబాంబు ఉన్నది పాకిస్తాన్ దేశంలో ఒకటే. కాబట్టి మిగతా దేశాలకి నాయకత్వం వహించే పరిస్థితి పాకిస్తాన్కి ఇది ఒక ఆపర్చునిటీగా ఉపయోగపడింది. మూడోది డొమెస్టిక్గా పాకిస్తాన్లో పరిస్థితులు బాగాలేవు. ఇటు 2 వైపులా యుద్ధం జరుగుతుంది. ఇటు ఆఫ్ఘనిస్తాన్తో, అటు బెలూచ్ లిబరేషన్తో. రెండోది అసిమ్ మునీర్కి వ్యతిరేకత ఉంది. సో ఈ నేపథ్యంలో ఇది అసిమ్ మునీర్ కలిసి వచ్చింది. ఇండియా అక్కడ కూడా విత్ ఇన్ డొమెస్టిక్ గా కూడా పాకిస్తాన్ లో అసిమ్ మునీర్కి ఒక ఇమేజ్ అనేది పెరిగింది. ఈ రకంగా ఇటు ఇండియాతో కాంపిటీషన్ ఎలాగో ఉంటది కాబట్టి ఇండియా కంటే నేను బెటర్ గా డీల్స్ చేయగలను వరల్డ్ లో. సో వరల్డ్ లో నేను పెద్ద మనిషి అవతారం ఎత్తాను. ఎందుకంటే అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ ఇన్వాల్వ్ అయిన యుద్ధాన్ని ఆపిందంటే ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్కి విశ్వగురువు అనేది మనకు అంటాం, కానీ రియల్ గా వచ్చినప్పుడు విశ్వగురు రోల్ అనేది అక్కడ పెరిగింది. సో ఇవన్నీ పాకిస్తాన్కి ఉపయోగపడింది. అయితే పాకిస్తాన్ ఎలా చేసింది అనుకున్నప్పుడు పాకిస్తాన్ ముఖ్యంగా షహబాజ్ షరీఫ్ అండ్ అసిమ్ మునీర్ ఇద్దరు కూడా కృషి చేశారు. ముఖ్యంగా ఫస్ట్ వాళ్ళు ఏం చేశారంటే ఇటు సౌదీ అరేబియాని, తర్వాత టర్కీని, తర్వాత ఈజిప్ట్, ఈ 3 దేశాలతో మాట్లాడి వాళ్ళ ఫారిన్ మినిస్టర్స్ కలిసి వాళ్ళందరూ 4 కలుసుకొని ఒక ప్రతిపాదన పెట్టారు. ఆ టైంలో షహబాజ్ షరీఫ్ కింద పడి ఆయనకి చిన్న ఫ్రాక్చర్ అయింది. అయినా కూడా ఆయన రెస్ట్ తీసుకోకుండా ఇమీడియట్ గా చైనా వెళ్ళాడు. చైనా ఫారిన్ మినిస్టర్ని కలిశాడు. ఇలాగ అప్పటి నుంచి వాళ్ళు బ్యాక్ ఛానల్లో నిరంతరం చర్చలు చేస్తూనే ఉన్నారు. సో ఫస్ట్ టైము అమెరికా ఒక 15 పాయింట్ కండిషన్లు పెట్టి ఒక షీట్ ఇచ్చింది పాకిస్తాన్కి. దాన్ని ఇరాన్కి ఇచ్చారు. ఇరాన్ ఇది వద్దు, మాకు మేము ఒకటి ఇస్తామని వీళ్ళు ఇచ్చారు. మళ్ళీ అమెరికాతో మాట్లాడారు. అసలు ముందు 2 ఫేజ్ ఒక ప్రపోజల్ని పెట్టారు. ఫస్ట్ ఫేజ్లో ముందు యుద్ధం ఆపండి, సీజ్ ఫైర్ చేయండి, ఈ హార్మోజ్ జలసంధిని వదలండి. ఇది ఫస్ట్ పేజ్. 2 వీక్స్ దీనికి కండిషను. ఈ లోపల ఇమ్మీడియట్ గా చర్చలు మా దేశంలో స్టార్ట్ చేద్దాం. మేము ఉంటాం కాబట్టి మధ్యవర్తులుగా మేము హామీ ఇస్తాం, వాళ్ళు మోసం చేయరు, మీరు వాళ్ళని మోసం చేయకుండా అని హామీ ఇవ్వగలిగింది. దీనికి స్పందించి ఇరాన్ కూడా 20 పాకిస్తాన్ ఫ్లాగ్ ఉన్న 20 షిప్పుల్ని పంపించింది. అందులో కొన్ని అమెరికావి కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇరాన్ ఒక గుడ్ విల్ జెస్చర్ అంటారు కదా, అట్లా గుడ్ విల్ జెస్చర్ కింద పంపించింది. ఇవన్నీ అయినాక మళ్ళీ ఇరాన్ తగ్గట్లేదు కదా, ఈ 10 పాయింట్లలోనూ కూర్చుంది ఇరాన్. దాంతో అమెరికాకి ఏం చేయాలో అతను పెంచుకుంటూ వెళ్ళాడు, బెదిరింపుల్ని పెంచుకుంటూ వెళ్ళాడు. బెదిరింపులు ఎక్కువ చేస్తే ఇరాన్ తగ్గుతుందేమో అనుకున్నాడు. ఒక పక్క బ్యాక్ ఛానల్లో ఇరాన్తో మాట్లాడుతున్నాడు. మామూలుగా ఎలాగ ఉంటుందంటే, ఇప్పుడు అమెరికా మీరు కానీ ఒప్పుకోకపోతే అమెరికా మిమ్మల్ని ధ్వంసం చేస్తుంది, మీ బ్రిడ్జిలు కొడుతుంది అని అక్కడ ఇదొక డ్రామా అన్నమాట, స్ట్రాటజీ. అంటే ఒకడేమో కొడుతూ ఉంటాడు, ఇంకొకడేమో వాడు చూడు నువ్వు నాతో మాట్లాడకపోతే వాడి దగ్గర దెబ్బలు తింటావు, నువ్వు నాతో మాట్లాడరా, చర్చలకు రా అని వీడు పిలుస్తూ ఉంటాడు. ఇలాగ 2 వైపుల నుంచి ప్రెజర్ పెట్టడంలో పాకిస్తాను చేయగలిగింది. సో ఫైనల్ గా ఇరాన్ మాత్రం తగ్గలేదు. కాకపోతే కొంతవరకు హార్మోజ్ జలసంధిని టెంపరీగా చేయడానికి ఒప్పుకుంది. ఆ రకంగా ట్రంప్ అక్కడ కనీసం ఫేస్ సేవింగ్ అంటారు కదా, కనీసం తెరిపించాను
అన్నంత వరకు ట్రంప్ కనీసం చెప్పుకోవడానికి అంతే. అతనే ముయించి అతనే తెరిచాడు. మామూలుగా ఎవరు అంటున్నారు ట్రంప్ ఎలా అంటాడంటే లేని సమస్యని క్రియేట్ చేస్తాడు, మళ్ళీ అతను సాల్వ్ చేసి నేను చూడు సమస్య సాల్వ్ చేశాను అంటాడు అనేసి ఎవడు ఆయన ఒక అనలిస్ట్. జనరల్ గా ఉన్న వాళ్ళు ఉంటారు, చాలా మంది ఉంటారు, మనకు కూడా కనబడుతుంది. మాకు సినిమాలో మేనేజర్లు ఎలాంటి వాళ్ళు సినిమా షూటింగ్ అప్పుడు వాళ్ళే ప్రాబ్లం క్రియేట్ చేస్తారు, పోలీసులను పిలిపిస్తారు, ఆ ప్రాబ్లం మళ్ళీ వీళ్ళే సాల్వ్ చేసి మన దగ్గర మార్కులు డబ్బులు రెండు కొడతారు. సో అదే పద్ధతిలో ట్రంప్ కూడా. సో దీనికంతా కూడా పాకిస్తాన్ ఉపయోగపడింది. అంటే ఇద్దరికి కూడా యుద్ధం ఆగాలని ఉంది, ఇరాన్కి యుద్ధం ఆగాలని ఉంది. ఎందుకంటే వాళ్ళ దేశమే ఎక్కువ నష్టపోయింది. ఇప్పుడు మళ్ళీ పునర్నిర్మాణం అంటే దశాబ్దాలు పడుతుంది. ఎందుకు ఒక ఎగ్జాంపుల్, ఒక 100 యూనివర్సిటీలు కూలగొట్టింది ఇజ్రాయిల్, అమెరికా. ఆ 100 యూనివర్సిటీలు నిర్మించాలంటే ఎంతకాలం పడుతుందండి? ఎన్ని దశాబ్దాలు పడుతుంది? కనీసం 40-50 ఏళ్ళు మినిమం పడుతుంది. కొన్ని అయితే చేయలేము, ఆ నాలెడ్జ్ అవన్నీ, ఆ రికార్డులు అవన్నీ పోయినాయి. అది దశాబ్దాల శతాబ్దాల అక్యుములేటెడ్ నాలెడ్జ్. సో అందువల్ల ఇరాన్ కూడా యుద్ధం ఆగాలని ఉంది. కానీ ఏ టర్మ్స్ లో ఆగాలి? మళ్ళీ ఇప్పుడు యుద్ధం ఆగితే మళ్ళీ వస్తారు కదా, దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కావాలి కదా, చావరేవో మనం పోరాడదాం అనేది ఇరాన్కు ఉంది. సో ఇవన్నీ అర్థం చేసుకొని పాకిస్తాన్ ఇద్దరిని అర్థం చేసుకొని ఇద్దరిని కన్విన్స్ చేసి చేయగలిగిందంటే ఖచ్చితంగా అసీం మునీర్ అండ్ షహబాజ్ షరీఫ్ ఇద్దరు. అందుకనే ట్రంప్ కూడా తను ఇచ్చిన ట్వీట్ లో 2 సార్లు పాకిస్తాన్ పేరు చెప్పాడు. వీళ్ళిద్దరు పేర్లు, అసీం మునీర్ పేరు, షహబాజ్ షరీఫ్ పేరు కూడా చెప్పాడంటే ఎంత ఇంపార్టెంట్ అనేది అర్థమవుతుంది. ఎందుకంటే మొన్నటి నుంచి ఈ అసీం మునీర్ ముగ్గురితో మాట్లాడుతూనే ఉన్నాడు. విట్కాప్ తో మాట్లాడుతున్నాడు, తర్వాత జేడి వ్యాన్స్ వైస్ ప్రెసిడెంట్, ఎందుకంటే అతను యుద్ధాన్ని ఆపాలని ముందు నుంచి అనుకుంటున్నాడు, అతనితో మాట్లాడుతున్నాడు. ఇటు ఇరాన్ ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చితో మాట్లాడుతున్నాడు. ఇలాగా నిరంతరం వీళ్ళు చేసిన కృషి వల్లే ఇది అయింది. అయితే ఇప్పుడు పాకిస్తాన్, ఇండియా పరిస్థితి ఏంటి అంటే, ఇండియా ముందు నుంచి కూడా ఏంటంటే అలీన విధానం, నెహ్రూ కాలం నుంచి కూడా మనం ఏ దేశ గొడవల్లోకి వెళ్ళము, ఆ దేశంలో తలదూర్చి పంచాయతీలు చేయము. మన దేశ ప్రయోజనాలకి మనం స్ట్రాటజిక్ సైలెన్స్ అంటారు, లేదా స్ట్రాటజిక్ డిస్టెన్స్ అంటారు, సమదూరంగా వ్యూహాత్మక దూరాన్ని ఫాలో అవుతాం. అదే మోరార్లెస్ సేమ్ నెహ్రూవియన్ ఫారిన్ పాలసీనే మోరార్లెస్ మోడీ కూడా కంటిన్యూ చేస్తున్నాడు. దీన్ని ఇంకొంత మారిన పరిస్థితుల్లో వైడన్ చేసుకుంటూ వెళ్తున్నాడు మోడీ. మనం చేయొచ్చు, మనం పొజిషన్ ఉంది తెలుసు, కానీ ఎంటర్ అయ్యామనుకో మన పరిస్థితి ఏంటి? మనకి ప్రధానంగా 3 లక్ష్యాలు ఉన్నాయి యుద్ధం సంబంధించి. ఒకటి ఎనర్జీ, మనకు కూడా 40% అక్కడ నుంచి రావాలి, హార్మోజ్ నుంచి 40% గ్యాస్, 40% ఆయిల్, ఒక 85% యూరియా, ఇలాంటివి రావాలి. సో అది ఏదైనా బెడ్స్ కొట్టిందనుకో అది ఇబ్బంది అవుతుంది. రెండోది, మన వాళ్ళు 1 కోటి మంది గల్ఫ్ దేశాల్లో ఉన్నారు. ఇప్పుడు గల్ఫ్ దేశాలకి ఇరాన్కి గొడవ జరుగుతుంది, మనం తలదూర్చాము మధ్యలో, ఏదన్నా అటు ఇటు అయిందనుకో అక్కడే ఇబ్బంది. మూడోది ఏంటంటే మనకి మార్కెట్స్, ఎకనామీ ఇంపార్టెంట్. మన టార్గెట్ ఎక్కడో పోయి పెద్ద మనిషి అనిపించుకోవాలని కాదు, మన టార్గెట్ 3వ ప్లేస్కి వెళ్ళాలి. ఆర్థిక దీంట్లో మనం 4వ ప్లేస్లో ఉన్నాం. ఫస్ట్ అమెరికా ఉంది, 2 చైనా ఉంది, 3 జర్మనీ ఉంది, 4 ఇండియా ఉంది. మన టార్గెట్ 3వ ప్లేస్. పాకిస్తాన్తో మనకేంటి కాంపిటీషన్? పాకిస్తాన్ అనేది అట్టడుగున ఎక్కడో ఉంది, వాళ్ళ కొలాప్స్ అవ్వకుండా ఏదో అలా సర్వైవ్ అవుతున్నారు, వాళ్ళతో మనకేం సంబంధం? కాబట్టి మనకి దీన్నే కాంపిటేటివ్ యాంగ్జైటీ అంటారు. మామూలుగా మనుషులకే ఉంటది, దేశాలకి ఉంటది. అంటే ఎదుటోడితో పోల్చుకొని నీ పరిస్థితిని నువ్వు అనలైజ్ చేసుకోకుండా కాంపిటీషన్లకు దిగేస్తే ఉన్నది కూడా పోతుంది. అందుకని పాకిస్తాన్ ఎంటర్ అయింది కాబట్టి మనం ముందుగా ఎంటర్ అయిపోయి మనం చేసేయాలా అన్న ఇది దూల లేదు. అది కరెక్టే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన ప్రయారిటీస్ వేరు, అది కరెక్ట్ గానే మోడీ ప్రభుత్వం గుర్తించింది. కాబట్టి పాకిస్తాన్ మీడియేషన్ చేసి పెద్ద రోల్ వచ్చేస్తుంది, మనం కూడా పరిగెత్తాం అనేది లేదు. ఎందుకంటే ఒక లాంగ్, ఎప్పుడైనా వ్యూహాత్మకత అంటే అర్థం అంటే లాంగ్ టర్మ్ ప్లాన్ లో మనం ఒక బుద్ధిగా ఉన్నాము, మంచిగా స్ట్రాటజీతో ఉన్నాము, ఇరాన్తో మంచిగా ఉన్నాం, ఇరాన్తో మనకేం బ్యాడ్ అవ్వలేదు, ఇజ్రాయెల్తో మంచిగా ఉన్నాం, అమెరికాతో కూల్ అయిన రిలేషన్షిప్స్. కాబట్టి మనకేమీ ఇబ్బంది లేదు, మన పొజిషన్ ఏమీ చెక్కు చెదరలేదు. కాబట్టి ఇప్పుడు ఏదో పాకిస్తాన్ పెద్దదైపోయింది మనం చిన్నదైపోయింది అనేది ఏమీ లేదు. మన పరిస్థితి మనకు ఉంది, మన అవసరాలు మనం గుర్తించాము.
దానికి తగినట్టే మోడీ ప్రభుత్వం వెళ్తుంది తప్ప పాకిస్తాన్తో కాంపిటేటివ్ ఇది అవసరం లేదు. ప్రతిపక్షాలు చెప్పిన దానికి ఏమీ వీళ్ళు భయపడలేదు. జయశంకర్ క్లియర్ గా అన్నాడు, మేము దళాలి అంటే బ్రోకరేజ్ కోసం మనం ఏమి ట్రై చేయట్లేదని. పాకిస్తాన్ అవసరాలు వేరు, ఇండియా అవసరాలు వేరు. ఇండియా అవసరాలకు అనుగుణంగా ఇండియా ప్రభుత్వం బిహేవ్ చేస్తుంది తప్ప పాకిస్తాన్ తో పోల్చుకొని అది బిహేవ్ చేస్తుంది కాబట్టి మనం ఎందుకు చేయలేదు అనేది రాంగ్ అన్నమాట. అది ఆ రకంగా మీడియేషన్ చేయకపోవడమే కరెక్ట్. థ్యాంక్ యూ.